గజపతి నగరం మండలం మరుపల్లి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం వైపు నుంచి మానాపురం దిశగా వెళ్తున్న 2 బస్సులు, ఒక బైకు, ఒక లోడ్ లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన 4 క్షతగాత్రులను గజపతి నగరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ప్రమాదంలో ఒక బస్సు రహదారి పక్కన ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. మరొక బస్సు, బైకు నుజ్జు కాగా లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్, గజపతి నగరం రోడ్డు ప్రమాదం అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనిపైన? ముందుగా నిన్న అర్ధరాత్రి విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం మరుపల్లి జంక్షన్ వద్ద జాతీయ రహదారి మీద అయితే భారీ ప్రమాదమే చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం అయితే ఘోర ప్రమాదం అవ్వాల్సిన త్రుట్లో ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఒక్కసారిగా ఎదురుగుండా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి సడన్ బ్రేక్ వేయడంతో వెనకాతల్లో వస్తున్న బస్సు, మరొక లారీ కూడా బ్రేకులు అదుపు తప్పడంతో ఒకదానికొకటి వాహనాలు గుద్దుకుని ప్రమాదానికి గురయ్యి, అయితే ఈ ప్రమాదంలోనైతే ఒక బస్సు, లారీ, బైకు నుజ్జు కాగా లారీ ముందు భాగం అంతా పూర్తిగా దెబ్బతింది. అది ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు. అర్ధరాత్రి సమయంలోని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా బస్సులు వాహనాలు గుద్దుకునే సమయంలోనైతే తీవ్ర శబ్దాలు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకి గురయ్యారు. అయితే ప్రమాదం తీవ్రత కొంచెం తగ్గడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డట్టయితే తెలుస్తుంది. అయితే క్షతగాత్రులను అయితే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రమాదానికి గురైన వాటిలో ఒకటి పార్తీపురం డిపోకి చెందిన బస్సు కాగా ఇంకొకటి ఏమో సాలూరు డిపోకి చెందిన బస్సుగా గుర్తించారు. అయితే పార్తీపురం విశాఖ నుంచి పార్తీపురం వెళ్తున్న బస్సు, అదేవిధంగా సాలూరు నుంచి విజయనగరం వెళ్తున్న బస్సు, ఈ రెండు కూడా ఎదురెదురుగా పడటంతో ఈ వెనక నుంచి వస్తున్న లారీ, అదే ద్విచక్ర వాహనాలు గుద్దుకోవడంతో ఈ ప్రమాదం సంభవించిందండి. రైట్, మరి ఇప్పుడు ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందంటారు రమేష్? అమూల్య, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఘటనలో గాయపడిన వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు. స్వల్ప గాయాలు, చిన్న గాయాలతోటి కొంతమంది చికిత్స అందుకుని అయితే వాళ్ళని పంపించిన పరిస్థితులు మనం చూస్తున్నాము. ఘటనా సంఘటనకి ఇప్పటికే పోలీసులు చేరుకుని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అదే వాహనాలు, డ్రైవర్ల వివరాలు, అదే స్థానికులు, అదే ప్రత్యేక సాక్షులను కూడా అడిగి దీని మీద విచారణ చేస్తున్నారు. ప్రమాదం గల కారణాలు అయితే ఎలా జరిగాయి ఏంటన్నది, రాత్రి సమయం కావడము, తర్వాత పొగమంచు కమ్మడము, అదేవిధంగా అతివేగం కూడా ఈ ప్రమాదానికి అయితే దారితీసిందని చెప్పాలి. వెనుక నుంచి వస్తున్న వాహనాలు కూడా ముందు వెళ్తున్న వాహనాలని గుర్తించలేని పరిస్థితిలోనే ఈ ప్రమాదం సంభవించిందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అమూల్య, ప్రస్తుతం మరి ఇప్పుడు డ్రైవర్ల పైన కేసు నమోదు చేశారా రమేష్? ప్రస్తుతం 3 వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు, అదే ద్విచక్ర వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు వివరాలు అయితే పోలీసులు ఎప్పటికైతే తీసుకున్నారు. ఈ ప్రమాదానికి పూర్తి విచారణ చేపట్టి వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేస్తారు. ప్రాథమికంగా ఇప్పటికైతే వాళ్ళ పేర్లు అయితే నమోదు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అమూల్య, థ్యాంక్ యూ రమేష్. ప్రస్తుతం విజయనగరం వైపు నుంచి మానాపురం దిశగా వెళ్తున్న 2 బస్సులు, ఒక బైకు, ఒక లోడ్ లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన 4 క్షతగాత్రులను గజపతి నగరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక బస్సు రహదారి పక్కన ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. మరొక బస్సు, బైకు నుజ్జు కాగా లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చాలా మంది స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వాటిలో ఒకటి పార్వతీపురం డిపోకు చెందిన బస్సు, వైజాగ్ నుంచి పార్వతీపురం వెళ్తోంది. మరొకటి సాలూరు డిపోకు చెందిన బస్సు, ఇది విజయనగరం నుంచి సాలూరు వెళ్తుండగా మధుపాడ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు.